హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దివ్య. నేను ఒక అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్ అండ్ టీచర్. ఇంక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్ యొక్క వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మేము అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ టీచర్ అవ్వడం వల్ల నేను ఎలా నా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను, అండ్ నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్లో ఉన్న నేను ఈరోజు ఎంఏ బీకామ్ వరకు నా ప్రయాణం ఎలా సాగింది, అండ్ నేను ఎలా అబాకస్ కోర్స్ కంప్లీట్ చేశాను. నేనైతే దగ్గర దగ్గర ఒక 10 to 11 స్కూల్స్ అయితే నేను అబాకస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఎలా తెచ్చుకున్నాను, అందరం ఆలోచించే నార్మల్ మెథడ్లో కాకుండా డిఫరెంట్గా ఎలా ఆలోచిస్తాను, అండ్ నా సేవింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎలా డెమోస్ ఇస్తాను, అండ్ నా క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి నేను ఏ మెథడ్స్ ఫాలో అయ్యాను, అండ్ ఏ టెక్నిక్స్ యూస్ చేసి నేను సేవ్ చేసిన అమౌంట్స్ని డబుల్ అండ్ త్రిబుల్ చేసుకుంటాను. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇంక మీదట మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. అండ్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా అయితే తీసుకొస్తాను. ఎందుకు అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలి అయితే అని అనుకుంటారు, కానీ వెళ్ళడానికి మార్గం అనేది తెలియక చాలామంది స్ట్రక్ అవుట్ అయిపోతూ ఉంటారు. నేను ఎలా నా లైఫ్ని ఒక వినూత్నంగా ఆలోచించుకొని 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న నేను ఈరోజు మంచిగా ఒక పీజీ కంప్లీట్ చేసుకొని ఒక ట్రైనర్గా అండ్ టీచర్గా అండ్ ఒక సొంత కంపెనీని స్టార్ట్ చేసుకొని అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ సొంత కంపెనీని స్టార్ట్ చేసుకొని ఎలా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను, ఆ వచ్చిన అమౌంట్ని నేను ఎన్ని మెథడ్స్లో సేవ్ చేసుకుంటున్నాను, వీటికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా నేను నా వ్లాగ్స్లో ఇంక మీదటైతే నేను షేర్ చేసుకుంటాను. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మీలో చాలామందికి అయితే ఐడియా ఉండుంటుంది, ప్రజెంట్ స్కూల్స్లో యాక్టివిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అండ్ ఆ యాక్టివిటీస్లో కూడా అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అంటే చిన్న స్కూల్ దగ్గర నుంచి పెద్ద స్కూల్ దాకా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించే ప్రధాన సబ్జెక్ట్ అనమాట. నేను అందుకనే దీన్ని గమనించి నేను ఆ సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగింది. అండ్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలన్నా, అండ్ కాంపిటీషన్ తక్కువ ఉండాలి, అండ్ మన క్యాపబిలిటీ అనేది బయటికి రావాలి అని అంటే మనం వినూత్నంగా ఆలోచించాలి. కాబట్టే నేను ఈ యొక్క అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా నా పర్సనల్ లైఫ్, నాకు 2 పాపలు అయితే ఉన్నారు. వాళ్ళకి ఏది లోటు లేకుండా వాళ్ళని చూసుకుంటా, అంటే యాజ్ ఏ మదర్గా నేను వాళ్ళకి అన్ని విషయాల్లో ఫుల్ఫిల్గా న్యాయం చేస్తూ, అండ్ యాజ్ ఏ టీచర్గా నేను ఇన్ని స్కూల్స్ని మెయింటైన్ చేసుకుంటూ, ఏ స్కూల్లో నుంచి మనకి రిమార్క్ రాకుండా, అలాగే నా పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఎలా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను అనేవి మీరు ఇంక మీదట నా వీడియోస్లో అయితే చూడొచ్చు. ఇదైతే నా ఇంట్రడక్షన్ వీడియో అండి. ఈ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా, అంటే ఇంక మీదట మన వీడియోస్ కొంతమందికైనా మోటివేషన్గా ఉంటాయని, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒకరు ఇద్దరికైనా మన వీడియోస్ ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. అండ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, నాకు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కలా ఉంటుందండి. అంటే నియర్ బై స్కూల్స్ కొన్ని ఉంటాయి, కొంచెం దూరం కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఇంకా దూరం కొన్ని స్కూల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక 10 to 15 minutes ట్రావెల్ చేస్తే స్కూల్కి వెళ్ళిపోతాను కొన్ని స్కూల్స్కి ఏంటంటే ఒక ½ an hour 1 hour కూడా పడుతుంది. ఇలా స్కూల్స్ ఉన్నప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఎందుకు అని అంటే నాకు హౌస్కి సంబంధించినవన్నిటిని కూడా నేనే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను, నేనే చూసుకుంటూ ఉంటాను. అండ్ పిల్లల విషయాలు కూడా అన్నీ చూసుకుంటూ ఉంటాను. వీటినన్నిటిని నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను. అండ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరమైనా సరే ఎందుకు కష్టపడతాము అని అంటే మనీ కోసం. ఆ మనీని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే, ఎట్లా మనము వాటిని ఏ విధంగా మనం సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మన అమౌంట్లు అనేవి డబల్ అవుతాయి. అండ్ మనం చేసుకున్న అమౌంట్స్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేసుకోవచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మన వీడియోస్లో అయితే నేను రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను.
అండ్ అనదర్ వన్ థింగ్, మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మీలో ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందట ప్రతి వీడియో కూడా యూస్ఫుల్గా ఉండేటట్టు, మీకు ఎంటర్టైన్ అయ్యేటట్టుగానే నేను వీడియోస్ చేస్తానని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.